గత పాలకులు చేసిన పాపాలను కడుక్కోవటానికి తమకు ఏడాది పట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి రీసర్వే పూర్తి చేస్తున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకొని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థ మరింతగా ప్రక్షాళన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆటో మ్యూటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రెవెన్యూలోని ప్రతి సమస్య పరిష్కారం చేసే విధంగా దృష్టి పెడుతున్నామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. కడుక్కోవడానికే మాకు సంవత్సరం పైన పట్టింది. ఇంకా అంటే పూర్తిగా కూడా కొన్ని విషయాల్లో ఇంకా పూర్తిగా కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. రీసర్వే దానికి ఉదాహరణ, దాదాపుగా 6,688 గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు తప్ప గోడల మీదను బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి భూమి వారికి అప్పచెప్పలేదు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి ఓపెన్ డొమైన్లో మేము అంటే మా అధికారులు ఉంటాం. అలాగే ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం అన్నీ కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే దాదాపుగా ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉండేది, ఆలస్యం అవుతూ ఉంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అర్బన్లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో. మరి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపుగా 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయ్యడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. గత పాలకులు చేసినటువంటి